జగడాలు పెట్టుకొని సమయమంతా వృధా చేసుకొని ఆనందాన్ని కాలరాసుకొని కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించకుండా కాలరాసుకుంటూ ఉన్న మీరు వెర్రివారు పరలోకములో ఉండరు. వెర్రివారు ఆరని అగ్నికి వెళ్ళిపోతారు. మనలో ఉన్న వెర్రిని బాగు చేయటానికి యేసు ప్రభు కల్వరి శిలువలో బలి అయిపోయాడు. యేసు రక్తం మనకున్నది. ఆ రక్తము ఎల్లప్పుడూ నిన్ను శుద్ధి చేసే రక్తం. అంత ప్రశస్తమైన రక్తం ఉన్నది. ఎప్పుడు జగడాలు మీ హృదయాల్లో బయలుదేరతాయో యేసు రక్తములో కడగబడండి. దేవుడు మనలను బలపరుస్తున్నాడు. ఇక్కడ అలాంటి ప్రేమ కలిగి ఉంటే ఇది తాత్కాలికమైన లోకం. రేపు పరలోకములో నూతన యెరూషలేములో ఆ మహాపట్టణములో ఉండాలి. అది వద్దనుకుంటారా? జగడాలు పెట్టుకో. ఆ పట్టణం నాకు వద్దులే, నరకంలో పోయి ఊరేగుతామంటే జగడాలు పెట్టుకోండి. అది దేవుడు చెప్పి. ఈ జగడాలు ఎలాగే మనం పోకడలో పోతే ఆరని అగ్ని కాసుకుని ఉన్నది. నిప్పుల్లాంటి కురువులు కాసుకొని ఉన్నాయి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నది. మనం అవగాహన చేసుకోవాలి. దేవుని పిల్లలు గ్రహించాలి.